నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే వెట్టి చాకరి నుండి విముక్తి కల్పించి బాధితులకు రిలీఫ్ సర్టిఫికేట్ అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తమీమా సాదిరి స్థానిక కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో బాధితులకు రిలీఫ్ సర్టిఫికేట్ అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. पैसा नहीं दिया तो झूठ का खाना पीना नहीं दिया कितना पैसा दिया? मतलब 1.5 महीना हो गया आपको, कितना पैसा दिया? 1 पैसा भी नहीं, 1 पैसा भी नहीं आपको। यहाँ पे किसी ఏంటి ఫోన్ ఇది ఎక్కడ ఎక్కడ నుంచి వెలగపూడి కౌంటర్ మండలం వెలగపూడి ఎందుకు ఎక్కడ ప్రైస్ చేయలేదు? ఫాలో అప్ చేసాం అన్ని కేసులో. ఇక్కడ కనుక తర్వాత ఇంకొక చోటు ఎక్కడ అని చెప్పారు మేడం. ఓకే, వాళ్ళు దీనిలో పరిధి కింద వస్తుందా లేదా దాటి దేవి ఎంక్వైరీ ఉందని తెలుస్తారు. ఇమ్మీడియట్గా కేసు అయితే मैंने डिफरेंट डिस्ट्रिक्ट से ये लोग को किसने मोबिलाइज किया है, यहाँ पे काम है लेके जाएंगे? वो हमको भी नहीं पता था मैडम। एक्चुअली जो हम यहाँ जब आए तब पता चला कि जो कम्युनिटी ये लोग काम कर रहे हैं वहाँ अरे कुमार नाम का कोई आदमी है विजयवाड़ा से, वो इनको उधर से लेके ड्रॉप करके। तो अभी तक आपको कितने दिए हैं, कोई आइडिया है आपको? तनख्वाह दिए? कुछ नहीं दिया, उत्तर मिला था। और अभी यहाँ मतलब जेम्स के साथ कुछ लोगों सर्विस के अंदर एक दूर मांगी तो बच गए, और बाकी पुरुषों के साथ मारपीट खाने पीने का लेबर पब्लिक सेक्टर 21 days हो 21 days की अभी रिकवर చేసి వర్క్ ఇచ్చి 2 different batches. One batch is work for 28 डेढ़ महीना हो गया। क्या काम कर रहे थे? हाँ, मछली को डाला मछली पूरा ऑपरेशन। 1.5 महीना हो गया। आपको कुछ पैसा दिए? हाँ, किसने लेके आया आपको? हाँ, कौन है बात कर रहा है? सेठ कुछ बोलेगा तो मारने की तरफ सुपरवाइजर। This is the third thing same problem. ये बंदा है मैम, मछली पकड़ना one सब कुछ वही है. This is the third thing. आपके साथ जो आए थे आप इनको ही मार रहे थे? आपको और उसको मार रहे थे? सबको मारे। इसकी वजह क्या है? कुछ ना कुछ कारण होगा। हम लोग एक दिन होगा डर जाएगा तो। अच्छा, आपने बोले हैं तुम लोग जाएंगे क्यों? काम ఈరోజు ప్రకాశం డిస్ట్రిక్ట్లో గౌరవ కలెక్టర్ తమీమా అన్సారీ ఐఏఎస్ మేడం గారి డైరెక్షన్స్తో కొంతమంది బాండెడ్ లేబర్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో 17 మంది ఒడిస్సాకి చెందిన వాళ్ళు మరియు 23 మంది ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు. ఛత్తీస్గఢ్ బస్తర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కొంతమంది బాండెడ్ లేబరు ఇక్కడ బాండేజ్లో ఉన్నారని చెప్పి ఒక టీంని ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి పంపడం జరిగింది. ఆ టీం గౌరవ కలెక్టర్ మేడం గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కలెక్టర్ మేడం గారు టంగుటూరు తహసీల్దారు అలాగే సాట్స్ ఎన్జిఓ సహాయంతో అక్కడ ఉన్నటువంటి బాండెడ్ లేబర్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళు గోల్డెన్ ఆక్వా అండ్ రామ్ బ్రదర్స్ అనేటువంటి 2 ఆక్వా ఫార్మ్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇందులో వీళ్ళ యొక్క కండిషన్స్ అనేవి హ్యూమిలియేట్ చేయబడ్డాయి. వీళ్ళకు ఎటువంటి మినిమం వేజెస్ అనేవి పే చేయబడలేదు.
కాబట్టి ఈ 2 ఆక్వా ఫార్మ్స్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతోంది. వీళ్ళకు మినిమం వేజెస్ యాక్ట్ కింద, చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ కింద, అలాగే బాండెడ్ లేబర్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరికీ వాళ్ళని రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మినిమం వేజెస్ ఆ ఫార్మ్స్తో మాట్లాడి తిరిగి ఇప్పించడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరినీ సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్స్కి పంపడానికి సౌకర్యాలు కూడా మేము అరేంజ్ చేసాము. ఒక బస్ అనేది కూడా అరేంజ్ చేసి విత్ ద టీమ్ మేము వాళ్ళని తిరిగి వాళ్ళ డెస్టినేషన్స్కి పంపుతున్నాము. అందరికీ పథకాలు అందేలా అధికారులు చూడాలని, అంతేకాక కుటుంబ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ తెలిపారు. స్థానిక బాపట్ల మండలం కొలిసిపాడులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. ఉత్సాహంగా వెళ్ళిపోతారు. మలుపుల్లో వాటిల్లో ఎలా ప్రవర్తించాలి అనేది కాస్త నేర్పించాలి కూడా. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరున్నారు ఇక్కడ? అందరూ కూడా చప్పట్లతో బాగుందా? సరేమ్మా. సార్ రెడీ రెడీ. అదేవిధంగా 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఈ 5 క్లాసులకు సంబంధించిన పిల్లలందరూ ఇక్కడ సమావేశమయ్యారు. ఈరోజు మీకు చాలా సంతోషకరమైన రోజు. మీ అందరికీ మీ సొంత సైకిళ్ళు మీ ముందర ఉన్నాయి. మీరందరూ బాగా చాలా మొహాల్లో కూడా చిరునవ్వు కనిపిస్తుంది. మీకు నా నమస్కారాంజలు అండ్ శుభాశీస్సులు. వందలాది మంది పిల్లలకి సైల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ అవార్డులు మన మంత్రి గారి రిక్వెస్ట్ మేరకు వాళ్ళ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాళ్ళ కర్టసీతో దాదాపుగా ఆ రోజు 450 మందికి పైగా మనం సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. మరి ఆ రోజు కూడా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా రెస్పాండ్ అయ్యారు, చాలా సంతోషపడ్డారు. మరి ఆ రోజున మంత్రి గారు చెప్తూ ఒక్కొక్క సైకిల్ 4,500 రూపాయల పైగా డబ్బులు పెట్టి చాలా బ్రాండెడ్, చాలా క్వాలిటీ, హీరో బ్రాండ్ది చాలా క్వాలిటీ ఉన్నటువంటి సైకిళ్ళు మీకు కొనిచ్చారు. ఈ విషయంలో పిల్లలందరి తరఫున, స్కూల్ తరఫున నేను మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. స్కూల్లో కూడా అందరూ కూడా చదువుకొని మంచి విద్యార్థులుగా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఆయన 5 ఎకరాలు ఇచ్చారు. చాలా బాగుంది వాతావరణం, మంచి చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది వాతావరణం. స్కూల్ కూడా బాగుంది. కానీ పిల్లల సంఖ్య చాలా తక్కువ ఉంది. 50 మంది అంటే నాకు అర్థం కాదు. 56 మంది ఉన్నారు. కొద్దిగా ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. దృష్టి పెట్టి గ్రామస్తులు సహకారం తీసుకొని పిల్లల్ని ఎక్కువగా చేర్పించి స్కూల్లో బాగా ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లలు బాగుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో విపరీతంగా పిల్లలు చేస్తున్నారు. మళ్ళీ మీరు చూసి ఉంటారు, ప్రతి స్కూల్లో కూడా నేను మేళం ఎట్లయితే 350 మంది 400 మంది పైన ఉన్నారు. తిమ్మనపాలెం వెళ్ళారు 130 మంది పైన ఉన్నారు. ఏ స్కూల్ వెళ్ళినా సరే బ్రహ్మాండం ఉన్నారు. ప్రభుత్వం కూడా తల్లిదండ్రులను చదివించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపు ప్రతి పిల్లడికి కూడా 13,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అంతకుముందులాగా 1-2 ఉంటే కాదు, 100 మంది ఉంటే వాళ్ళ పిల్లలు అందరినీ కూడా చదివించుకోమని 2 3 పిల్లలకి అందరూ కూడా డబ్బులు ఇస్తూ ఉన్నారు. తల్లి వందనం ద్వారా చాలా మంది డబ్బులు ఇస్తూ ఉన్నారు. మంచి యూనిఫామ్ ఇచ్చారు కదా, మీకు ఇచ్చిందేనా? గవర్నమెంట్ ఇచ్చిందేనా? గవర్నమెంట్ ఇచ్చి మంచి యూనిఫామే కదా. 200 పేర్లు ఇచ్చారా?
2 పేర్లు ఇచ్చారా? 2 జతలు ఏమా? బుక్స్ టైంకి వచ్చినాయి కదా, యూనిఫామ్ టైంకి కుట్టించారు, బుక్స్ టైంకి వచ్చినాయి, బ్యాగ్ మంచి బ్యాగ్ ఇచ్చారు, అన్ని క్వాలిటీ ఇచ్చారు కదా. ఎక్కడైనా క్వాలిటీ లేకపోతే ముందే వచ్చి బయటకు వచ్చి చెప్పాలి, ఈ బ్యాగ్ క్వాలిటీ లేదు, ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే చెబితే మనం కరెక్ట్ చేస్తాం. మీరు కూడా బాగా చదువుకోండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చండి. నేను చెప్పగలనే సేల్ కంపెనీ అని మనం కరెంట్ వాడుకుంటాం కదా, మనకు కరెంట్ ఇస్తుంటారు గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసి. వాళ్ళకి చెప్పగానే మాకు ఒక 1000 మంది పిల్లలకి సైకిల్ ఇవ్వనగానే ఆయన మంచి ఉద్దేశంతో దాదాపు మనకి సైకిల్ ఇచ్చారు. మనం మీ మండలంలో కొడిచిపాటు ఇచ్చాము, నేను తిమ్మన పాలెం ఇచ్చాం. ఇవాళ మీ గ్రామం వస్తున్న సందర్భంగా మీ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 50 మంది 56 మంది పిల్లలు ఉన్నారు అన్నారు. 56 మందికి అందరూ కూడా సైకిల్ ఇవ్వమని చెప్పాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే వాళ్ళందరూ సైకిల్ ఇవ్వమన్నాం. సేల్ కంపెనీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లా మన కాన్స్టిట్యూన్సీలో గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రభుత్వ స్కూల్స్లో చదువుకున్న పిల్లలందరూ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు దాదాపు 2000 మంది పైన ఇచ్చాం, ఇంకా అందరూ కూడా ఇస్తాం రాబోయే రోజులు. సరే హెడ్ మాస్టర్ గారు జాగ్రత్తగా చూసుకోండి, స్కూల్లో బాగా చదివించండి పిల్లల్ని, ఎక్కువ స్ట్రెంత్ పెంచండి. ఈసారి 100 మంది చేయండి, ఎందుకంటే మంచి వాతావరణం ఉంది, మంచి స్కూల్ గ్రౌండ్ ఉంది. గ్రౌండ్లో ఇప్పుడు అన్నీ కూడా మనం ₹1,00,000 ఎదురు కట్టి వెళ్ళిపోయి గ్రౌండ్ లేకుండా డబ్బా లేకుండా స్కూల్లో చదివిస్తున్నాం పిల్లల్ని. ఇక్కడ మంచి వాతావరణం ఉంది కాబట్టి పిల్లల్ని బాగా చదివించండి. బాగా చదివించి మంచి రిజల్ట్ వస్తే వాళ్ళు వచ్చి మీ స్కూల్లో జాయిన్ అవుతారు. సరేనా? రాష్ట్రాల్లో ఉన్న పేద ముస్లిం కుటుంబాన్ని మార్కాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికెళ్లి వారి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని మార్కాపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇంటింటి కార్యక్రమంలో భాగంగా స్థానిక డైవర్స్ కాలనీలో పర్యటించి పేద ముస్లిం కుటుంబం ఆర్థిక ఇబ్బంది పడుతుంటే వారికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సుబానీ, యూసఫ్, బిలాల్, ఫయాజ్ తదితరులు బాగున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ షేక్ మహబూబులి, ప్రకాశం జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము మార్కాపురం పట్టణంలోని 3వ వార్డు పరిధి డ్రైవర్స్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు సైదా గారి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైదా గారి పిలుపు మేరకు మేము గ్రామంలోని పట్టణాల్లో అనేక ప్రాంతాలలో ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ కాలనీలో మేము ఇల్లు అడిగి తెలుసుకుంటే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే, ఒకరికి వచ్చి 2023లో ఆమె భర్తకు చనిపోయిన తర్వాత పెన్షన్ ఆయనకు శాంక్షన్ అయిన తర్వాత 3 నెలల వరకు వాళ్ళు పెన్షన్ తీసుకోలేదని ఇమిగ్రేషన్లో రెడ్ మార్క్ చేసి వాళ్లకు పెన్షన్ లేకపోవడం వల్ల ఈరోజు ఆమెకు మనం చూస్తున్నాం, వాళ్ళ ఇంటిని మనం చూస్తే ఎలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు జీవనం గడుపుతున్నారో మనం చూస్తున్నాము. ప్రభుత్వ అధికారులు, మన సబ్ కలెక్టర్ గారు వీరి యొక్క సమస్యలను తెలుసుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని మేము కోరుతున్నాము. వీళ్లకు 4 ఆడపిల్లలు, వాళ్లకు ఎలాంటి ఉపాధి లేని పరిస్థితుల్లో, చాలా దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని గమనించి తొందరగా వీళ్లకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడకు వచ్చినటువంటి మార్కాపురం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి
ఈ కాలనీ ప్రజలకు మా మనస్ఫూర్తితో కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఒంగోలు రూట్ సెట్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 13 రోజుల పాటు సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని యువకులు ఉపయోగించుకోనున్నారు. నా పేరు పి శ్రీనివాస్ రెడ్డి. మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. రూట్ సెట్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని. ఇక్కడ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళకు ఉచిత భోజనం, ఉచిత సదుపాయంతో ఉచిత ట్రైనింగ్ అందిస్తూ ఉంటాము. 64 కోర్సులు అందిస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ నెల 11వ తేదీ నుంచి 11/8/2025 నుంచి 23/8/2025 వరకు 13 రోజుల పాటు సీసీటీవీ మరియు సెక్యూరిటీ అలారం ఇన్స్టలేషన్ సర్వీసింగ్ కోర్సులో 13 రోజుల పాటు మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ఇస్తున్నామండి. సో ఈ ట్రైనింగ్ మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన యువకులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ ట్రైనింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309915577. థ్యాంక్ యూ. వార్త సమాప్తం. నమస్కారం.